నమస్తే, వెల్కమ్ టు ఐఎన్టీ న్యూస్. పేదవారి కళ్ళలో ఆనందం చూడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచిత సన్నబియ్యం పథకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. నేడు జిల్లాలో మొట్టమొదటిసారిగా నర్సింగపూర్ గ్రామంలో అమలు చేయడం జరిగిందన్నారు. ఆనాడు ప్రజాపాలన పథకాన్ని కూడా మొట్టమొదలు నర్సింగపూర్ గ్రామంలో ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం మెత్తగా ఉంటుందని మధ్య తరాలకు అమ్మి వారు దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్లీ మనకు అమ్మే పరిస్థితి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరిస్థితుల్ని చూసి పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుపై దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల సన్న బియ్యంని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించేసిందని, ఉపాధి హామీ పథకాన్ని గరీబీ హఠావో, ఇందిరమ్మ ఇల్లు, భూములు లేని వారికి పొడు భూములు, బ్యాంకుల జాతీయకరణ లాంటి అనేక సంక్షేమ పథకాలను పేదవారి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఎన్ని పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్నా వాటన్నింటినీ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ప్రారంభించిందని తెలిపారు. ఆనాడు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో 15,000 గ్రామాల్లో మాత్రమే కరెంటు సదుపాయం ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు ప్రతి ఇంటికి కరెంటును అందించడం జరిగిందని తెలిపారు. రైతులను రాజుగా చేయాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు ప్రారంభించారని, దాన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మన ప్రాంతంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మల్యాల ప్రాంతానికి తీసుకొచ్చి 1737 కోట్లతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించడం జరిగిందని, ఆనాటి నుండి గత పాలకులు మన ప్రాంత ప్రాజెక్టుని పాడుపడేలా చేశారని, గతంలో రుద్రంగి, చందుర్తి, ఫాజుల్ నగర్ ప్రాజెక్టును 2009 పూర్వమే పూర్తి చేశామని తెలిపారు. మీ దీవెన వల్ల ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం వచ్చాక మళ్లీ కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్, మర్రిపల్లి రిజర్వాయర్ పనుల్ని ముమ్మరంగా కొనసాగుతున్నాయని, సనుగుల దగ్గర లచ్చపేట తాండాకు వెళ్లే కాల్వ పనులు, ఎర్ర చెరువు, పటేల్ చెరువు, ఆసిరెడ్డిపల్లి చెరువుకు నీటిని తీసుకొచ్చే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. గతంలో రోడ్డు ఎక్కితే కానీ రైతన్నకి నీటిని విడుదల చేసే పరిస్థితి ఉందని, కానీ ప్రజా ప్రభుత్వంలో రైతు అడగక ముందే నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, 500కే సిలిండర్, గల్ఫ్ లో మరణించిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న మొన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంచుమించు 8 మంది మంత్రుల చేతుల మీదుగా 1000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, అలాగే 30 సంవత్సరాలకు ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని, ఈ 2 చారిత్రాత్మక బిల్లుల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. రాజకీయంగా జన్మనిచ్చిన చతుర్థి మండలాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ హిమ్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డిఎం రజిత, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, ఎంఆర్ఓ శ్రీనివాస్, డిటిసిఎస్ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి, రుద్రంగి మార్కెట్ చైర్మన్ చెలకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, ముసుగు ముకుందారెడ్డి, కాసారం శ్రీనివాస్, కల్లెడ గంగాధర్, జీవన్ రెడ్డి, గణేష్, రామరెడ్డి, బాణల రవీందర్ రెడ్డి, ఎగోలప్ శ్రీనివాస్, సొంతపూరి బాలు, దూది శ్రీనివాస్, వేల్పుల దేవస్వామి, భీమరాజు, కనకరాజ్, దాసు, రుద్రంగి మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై ప్రజాపాలన, జై అందరూ ఒకసారి కొట్టుకుంటే ఓకేనా. మాకంత సంతోషమే, లోకానికి అంత సంతోషమే, అందరికి మంచితనమే. ఉన్నోళ్లకు లేనోళ్లకు అందరికి బాధలకు అందరికి వచ్చినాయి కదా, సంతోషపడుతుండ్రు. తిరుగుతూ 24 గంటలు 360 రోజులు, సంవత్సరానికి 360 రోజులు కూడా ప్రజలతో మమేకమై గ్రామాలలో తిరుగుతూ ఎక్కడ పంటలు ఎండుతున్నాయి, ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ బ్రిడ్జిలు అవసరం ఉన్నాయి అని నిత్యం ప్రజలలో ఉంటూ వెంటనే ఖచ్చితంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా అన్ని నిధులను కూడా మన ఈ కాన్స్టిట్యున్సీకి ఎన్నో నిధులు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ గమనిస్తారు. అదేవిధంగా మొత్తం మంత్రివర్గాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని వేములవాడ రాజన్న గుడికి తీసుకువచ్చి అక్కడ వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ వైపు గారికి ఈ రోజు ఈ యొక్క ఉచిత రేషన్ బియ్యం, సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలకు, మహిళా తల్లులకు, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలందరికీ రేషన్ కార్డు పైన ఇచ్చేటువంటి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అందివ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నాడు ఈ పథకాన్ని ప్రారంభం చేసి జిల్లాలో ఈరోజు ఈ సన్న బియ్యాన్ని పేదలకు అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పని ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన క్రమంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిగా నర్సింగాపూర్ గ్రామంలో పథకాన్ని ప్రారంభించే కార్యక్రమం ఎక్కడికి తీసుకోరు. ఇంతకుముందు మిత్రులు రామస్వామి చెప్పినట్టుగా ప్రజాపాలన ప్రారంభం చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి నర్సింగాపూర్ గ్రామం నుంచి ఆ రోజు కూడా మనం ప్రారంభం చేసుకున్న సందర్భంలో ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ చెప్పినట్టుగా దొడ్డు బియ్యం ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత రుచికరంగా లేదని, ముద్దవుతుంది, మెత్తగా అవుతుంది అని వాటిని తినలేక మధ్య ధరకు అమ్ముకున్నటువంటి సందర్భాన్ని, ఆ బియ్యం మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ మనకే వస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలు కూడా మనం అందరం కూడా తినేటువంటి బియ్యాన్ని ఎందుకు తినకూడదు, ఎందుకు వారికి సన్న బియ్యాన్ని మనం అందుకోకూడదు చెప్పని ఒక చక్కటి ఆలోచనతోటి ఈరోజు సన్న బియ్యాన్ని తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరికీ రేషన్ కార్డు ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చే కార్యక్రమం ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటి మన తెలంగాణలో ఈరోజు ఈ కార్యక్రమం అమలు చేసుకుంటాం అంటే మన ప్రాంత ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన చెప్పేటువంటి సందర్భాన్ని మాటి సందర్భంగా చెబుతూ అసలు పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది అమలు చేసినా ఈ దేశంలో ఇప్పటికీ అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. ఈరోజు ఎండాకాలం వచ్చిందంటే పని లేక ఇబ్బంది పడుతున్నటువంటి కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. అంతేకాదు గూడు లేని వారికి గూడు ఉండి పని ఇచ్చిన సందర్భం. పేదలకు బ్యాంకు ఖాతా లేవు, కేవలం ఉన్నత వర్గాలకి ఉన్నాయంటే బ్యాంకులను జాతీకరణ చేసి ప్రతి పేదవారికి ఈరోజు బ్యాంకులో ఖాతా ఉండే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ విధంగా చెప్పుకుంటూ ఏ పథకం కానీ భారతదేశ వ్యాప్తంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఆఖరికి 18 సంవత్సరాలకి ఓటు హక్కును కూడా కల్పించింది రాజీవ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎన్ని పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో సాధ్యమైందన్నమాట సందర్భం గుర్తు చేసుకుంటూ, మనకు స్వాతంత్రం వచ్చిన రోజు బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో మనం మగ్గి మన దేశానికి స్వాతంత్రం కావాలని ఆనాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో
మోతిలాల్ నెహ్రూ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఇంకా తొలినాళ్ళు చూస్తే అల్లూరి సీతారాం, ఈ విధంగా అనేక మంది మహామౌల పోరాటాల వల్ల మనకు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 15,000 గ్రామాలలో ఆ రోజు కరెంట్ ఉండే. అలాంటిది ఈరోజు అన్ని గ్రామాలకు కూడా కరెంటు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అవునా కాదు ఆలోచన చేయమని కోరుతున్నాం. కొంతమంది దుష్ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని. 15 మాసాలు అవుతుంది కరెంటు యథావిధిగా కొనసాగుతుందో లేదా ఆలోచన చేయమని కోరుతున్నాం. కరెంటు రైతులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పని ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ గారు రైతులు రాజుగా చేయాలి, రైతులు రారాజుగా చూడాలని చెప్పని ఈరోజు వరి కళ్ళంలో ప్రారంభం చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కూడా. ఈ విధంగా మీరు ఏ అంశం చెప్పినా ఈరోజు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు 2005 1737 కోట్లు ఇదే మండలంలో మల్యాల్లో ఆనాడు రాజశేఖర్ గారు మంజూరు చేసినటువంటి మాటను కూడా దయచేసి గుర్తు చేసుకోమని. ఆనాటి నుంచి మళ్ళీ పైన మరిపల్లి ప్రాజెక్ట్ కానీ, కింద కల్వడు సూరం ప్రాజెక్ట్ కానీ మీరు గమనించాలి. నరసింగాపూర్ రైతులందరూ కూడా చైతన్యవంతులు. ఇక్కడ పక్కన చందుర్తి, ఆ పక్కన రుద్రంగి, ఆ పక్కన బండపల్లి, ఇదే మండలంలో, నేను దూరం చెప్తలేను. ఈ 3 గ్రామాల్లో 2009 కంటే ముందు ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి INT న్యూస్.